హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక 2 పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజులు వచ్చేసి తూర్పు జాతి పుంజులు అని చెప్తున్నారు. ఈ 2 కూడా తూర్పు జాతి పుంజులుగా చెప్తున్నారు. వీటి యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక మొదటగా మనకు వచ్చేసి ఒకటేమో కోడి రసంగి అండి, రెండోది వచ్చేసి పచ్చకాకి డ్యాగ్ అండి. ఒకటి కోడి రసంగి, రెండోది పచ్చకాకి డ్యాగ్గా చెప్తున్నారండి. ఇవి మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు. ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే మొదటగా మనకి కోడి రసం విషయం తీసుకుంటే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 23గా చెప్తున్నారండి. బరువు వచ్చి 3.5 kg అని చెప్తున్నారు. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 13 నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు. 13 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి. ఇక ఈ కోడి రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 9,500 రూపాయలు చెప్తున్నారు. 9,500 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు. 9,500 అండి కోడి రసంగి పుంజు యొక్క ధర ఇది. ఇక రెండోది పచ్చకాకి డ్యాగ్ అండి. దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇది కూడా 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 23 అని చెప్తున్నారు. బరువు వచ్చి 3.5 kg చెప్తున్నారండి. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. దీని యొక్క వయసు విషయం తీసుకుంటే 13 నెలల వయసుల పుంజు అని చెప్తున్నారండి. 13 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ పచ్చకాకి డ్యాగ్ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 10,500 రూపాయలు చెప్తున్నారండి. 10,500 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు. 10,500 రూపాయలు ఇది పచ్చకాకి డ్యాగ్ పుంజు యొక్క ధర అండి. అలాగే కోడి రసంగి వచ్చేసి 9,500. ఈ ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరన్నా 2 కలిపి ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి, ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి. అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకోమని చెప్తున్నారండి. కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఫ్రెండ్స్, నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ కోళ్ళు ఏదన్నా అమ్మాలి అనుకుంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి, ఫొటోస్ తీయండి. వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను 2 రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.